ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈరోజు ఒక బాయ్స్ హాస్టల్లో దారుణమైనటువంటి హత్య జరిగింది. అండ్ ఆ వ్యక్తిని హత్య చేసింది కూడా ఒక క్యాబ్ డ్రైవర్ అన్నమాట. ఒక క్యాబ్ డ్రైవర్ లాగా పనిచేసేటటువంటి వ్యక్తి దారుణ హత్యకు అయితే గురైనటువంటి పరిస్థితి. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో ఈ సంఘటన అయితే జరిగింది. అయితే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అయితే అండ్ సీన్ ఆఫ్ అఫెన్స్లో చూసినప్పుడు మాత్రం మరి గొడవ జరిగి ఇద్దరి మధ్యలో హత్య జరిగిందా లేకపోతే ప్లాన్ ప్రకారమే పిలిపించి హత్య చేశారా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అనురాగ్ రెడ్డి హాస్టల్ ఇవి అంటే చాలా చోట్ల మనందరికీ తెలుసు, హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా రకరకాల అవసరాల కోసం చాలామంది సిటీకి వస్తూ వెళ్తూ ఉంటారు. 1-2 రోజులు ఉండడానికని హోటల్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఈ హాస్టల్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు. చాలామంది తమ అవసరాల కోసం వచ్చి 1-2 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో మహేందర్ రెడ్డి, ఈయనకు 38 సంవత్సరాలు మాత్రమే, ఈయన క్యాబ్ డ్రైవర్. సో అదే హాస్టల్లో ఇప్పుడు కిరణ్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉంటున్నాడు. సో కిరణ్ రెడ్డి అనే వ్యక్తి మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని వంట చేసేటటువంటి గట్టిగా అంటే చాలా పెద్ద వంటలు చేసేటటువంటి స్పూన్స్ ఏవైతే ఉంటాయో గరిట అంటారు కదా, అట్లాంటి వాటితోని గట్టిగా తలపైన కొట్టిన తర్వాత ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత అగైన్ కత్తితో పొడిచి హత్య చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ కిరణ్ రెడ్డి అనే వ్యక్తి మహేందర్ రెడ్డిని చంపడానికి రీజన్ ఏంటి అని అంటే కొంత ఈ హాస్టల్లో ఎవరైతే నిర్వాహకురాలు ఉంటుందో ఆ నిర్వాహకురాలతో కొంత సన్నిహితంగా మెలుగుతున్నాడు. అది ఏమాత్రం కిరణ్ రెడ్డికి ఇష్టం లేదు అనేటువంటిదైతే ఒకటి సమాచారం బయటికి వస్తుంది. ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది పూర్తిగా పోలీసులు అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నారు. కానీ అక్కడున్న సీన్ ఆఫ్ ఎఫెన్స్లో చూసినప్పుడు మాత్రం వ్యక్తిగతంగా కక్షతోనే ఈ మహేందర్ రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఈ విషయమే చర్చకు రావడం, ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళ మాట పెరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా దాడి చేసుకున్న సందర్భంలో ఇంకా చాలా కోపంగా ఉన్నటువంటి కిరణ్ రెడ్డి ఈ మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని గట్టిగా కొట్టి ఆ తర్వాత పొడిచి హత్య చేసినట్టుగా పోలీసులు అయితే సీన్ ఆఫ్ ఎఫెన్స్లో చూసినప్పుడు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి జనగామ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అండ్ ఇదే హాస్టల్లో ఈ వస్తూ పోతూ ఉంటాడు. సో ఎప్పుడైతే సిటీకి రావాల్సి ఉంటుందో ఈ అనురాగ్ రెడ్డి హాస్టల్లోనే ఉండి ఆ తర్వాత వెళ్తూ ఉంటాడు. కానీ ఈయన ఎక్కడి వ్యక్తి అంటే జనగామ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ఎప్పుడైతే ఈ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ హాస్టల్ నిర్వాహకురాలు ఎవరైతే ఉన్నారో ఆమెతో కొంత సన్నిహితంగా ఉండేవాడు, ఇది నచ్చకనే కిరణ్ రెడ్డి చంపేశారు అని అక్కడున్నటువంటి హాస్టల్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకోవడం, సో అతి దారుణంగా హత్య చేసినట్టు సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఆ సీన్ చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్కసారిగా హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా భయంతో పరుగులు తీశారు. చాలామంది పోలీసులకైతే కాల్ చేసినప్పుడు అండ్ కొంతమంది అంబులెన్స్కి కూడా కాల్ చేసినప్పుడు పోలీసులు చేరుకొని మహేందర్ రెడ్డి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మహేందర్ రెడ్డి చనిపోయినట్టుగా డాక్టర్స్ అయితే నిర్ధారించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. హాస్టల్లో చాలామంది ఉంటుంటారు, రకరకాల అవసరాల కోసం వస్తూ ఉంటారు. సో నిన్న కూడా ఈ అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినప్పుడు చాలామంది హాస్టల్లోనే ఉన్నారు, కానీ చాలామంది పడుకుండిపోయారు. ఒక్కసారిగా గట్టిగా శబ్దాలు రావడం, ఆ తర్వాత హత్య చేసిన తర్వాత మాత్రం ఈ అర్ధరాత్రి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఎవరైనా చూసారా ఈ ఇన్సిడెంట్ని లైవ్గా ఎవరైనా చూసారా అంటే చూసే ఆస్కారం అయితే ఎక్కడ కనిపించట్లేదు. బికాజ్ అందరు కూడా నిద్రలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా చూడలేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాకి సంబంధించిన విజువల్స్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్లో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో అన్ని కోణాల్లో ఇప్పుడు కిరణ్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
కిరణ్ రెడ్డి ద్వారా పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత అసలు ఈ హత్యకు రీజన్ ఏంటి, మరి పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఇతరత్ర గొడవలు ఉన్నాయా అనేది పోలీసులు అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు మేడ్చల్లో ఈ హత్య జరగడంతో అండ్